అర్జున్ ఏమైనా అక్కడికి వచ్చాడా? రాలేదండి. సరే, ఎంతమందిని కాంటాక్ట్ చేసినా ఎవ్వరికీ అర్జున్ గురించి తెలీదు అని అంటున్నారు. అసలు ఎలా తెలుస్తుంది అర్జున్ ఎక్కడికి వెళ్ళాడో, ఏమైందో? అమ్మా భైరవీదేవి, ఒకదాని తర్వాత ఒకటి ఇలా పరీక్షలు పెడుతూనే ఉన్నావు. ఎందుకు ఇలా జీవితం మీద సమ్మెట్టు పోట్లు పొడుస్తున్నావు? అసలు అర్జున్ ఎక్కడున్నాడో దయచేసి తెలిసేలా చెయ్యమ్మా. హాయ్, మీతో కొంచెం మాట్లాడొచ్చా? కూర్చో. చెప్పు. ఒక్కదానివే ఇక్కడ కూర్చున్నావేంటి? నిన్ను చూస్తుంటే బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. ఇదంతా నా వల్ల జరిగిన తప్పు. నేను బాధపడుతున్న విషయం వేరే ఉంది. దానికి దీనికి సంబంధం లేదు. అలా కాదు, నువ్వేం అనకపోయినా నిజానికి హోటల్లో జరిగిన దాంట్లో నా ప్రమేయం ఏమీ లేదు. నిజంగానే నేను భయపడడం వల్లే ఇదంతా జరిగింది. అది అనుకోకుండా జరిగింది. దానికి ఎవరేం చేయగలం చెప్పు. ఐఎమ్ వెరీ సారీ. నా వల్లే నువ్వు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సొచ్చింది. నువ్వేం కావాలని చేసింది కాదు కదా. నువ్వు కూడా ఇందులో ఇరుక్కుపోయావు కదా. ఎక్కువ ఆలోచించకుండా నీ పన్ను చేసుకో. నాకు చాలా భయంగా ఉంది. ఇది నా కెరియర్కి ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందేమోనని. నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను కదా. ఇవన్నీ తెలిస్తే ఎవరూ జాబ్ ఇవ్వరేమోనని భయమేస్తోంది నాకు. నువ్వు మరీ ఎక్కువ దూరం ఆలోచిస్తున్నావు. అదంతా ఏముండదు. నువ్వు ధైర్యంగా ఉండు. సరే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. ఇవ్వు. మేడం తీసుకోండి. అయ్యో అయ్యో, మిక్సింగ్ ఫ్రూట్, ఆల్ గ్రౌండింగ్, వాట్ హ్యాపెనింగ్? చారు, వదిన చాలా కోపంగా ఉంది. అనవసరంగా తనని ఇరిటేట్ చేయకు. వదినా, ఏమైంది వదినా? ఇంట్లో ఎవరి వల్లైనా తప్పు జరిగిందా? ఏం లేదు. తెలుసు వదినా, విషయం అర్థమైంది. శివగామి విషయంలో నువ్వు తనకి సాయం చేయాలని లాయర్ని తీసుకువెళ్ళావు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావో, ఇప్పుడు వచ్చేటప్పుడు ఎలా ఉన్నావో చూడు. పాపం మాలిని నీకోసం ఫ్రూట్స్ తీసుకొచ్చింది, నువ్వు విసిరి కొట్టేశావు. సారీ మేడం, నేను రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను. రాంగ్ టైమింగ్ ఏం కాదు. వదినకి ఎందుకో ఎవరి మీదో కోపంగా ఉంది. సారీ వదినా, మా వల్ల ఏదైనా తప్పు జరిగితే ప్లీజ్ ప్లీజ్ ఎక్స్క్యూజెస్. మేడం, నేనేమైనా మీరు చెప్పింది ఫాలో అవడం లేదా? పోనీ మీ డూయింగ్ ఎనీ మిస్టేక్? చెప్పొదినా, నువ్వెంత కోపంగా ఉన్నావో తెలుసు. నువ్వున్న పరిస్థితిలో ఇలాంటి టెన్షన్స్ తీసుకోకూడదు వదినా. ఎన్నిసార్లు చెప్పినా వినవెందుకొదినా. చిన్నదాన్నైనా మనసుకు తోచిన మంచి సలహా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు అర్థం చేసుకోవడం లేదు. అలా అని నేను చూస్తూ ఊరుకోగలనా? పోతే పోని అని ఉండగలనా? అక్క నేను అలా వదిలేయగలనా? నాకు తెలుసు వదినా, నీకు అక్క మీద చాలా చాలా ప్రేమ ఉంది. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ జరిగే అవమానాలు వేరే విధంగా ఉంటాయి. అక్కడంతా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అక్కడే నెగిటివ్ ఎనర్జీ ఉందో, ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ ఉందో తెలియడం లేదు. నెగటివ్ ఎనర్జీ? ఎనీ గోస్టింగ్? నాకు ఫీలింగ్. చారు, ఊరికే జోకింగ్. నేను పాజిటివ్. వదినా, నీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు. మేమెవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చేవాళ్ళం. నువ్విలాంటి పరిస్థితుల్లో తిరగటం, టెన్షన్ పడ్డం కరెక్ట్ కాదు అని మా ఉద్దేశం అంతే.